హాయ్ అండి. నల్ల శనగల కర్రీ అండి. చాలా బావుంటుంది. అన్నంలోకి, పూరి, చపాతీలో బావుంటుంది. దాన్నెలా చేసుకోవాలంటే, ఒక నైటు నల్ల శనగలు తీసుకొని, ఒక నైటంతా నానబెట్టేసుకోండి. అవి శుభ్రంగా కడిగేసుకొని, ఒక కాటన్ క్లాత్‌లో మొలకలు కట్టండి. ఇలా కొంచెం కొంచెంగా మొలకలొస్తాయి. వాటిని ఇలా బౌల్‌లో పోసేసుకొని వాటర్ పోసేసుకోవాలండి. కుక్కర్‌లో అయితే కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. ఇందులో మనం విడిగా ఉడికిస్తే గనక ఇలా కొంచెం పైన వాటర్ ఉండాలి ఇలా. పైన అంగుళం మందం వాటర్ ఉండాలి. హ్మ్. అలా పోసేసుకొని కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపిన వీటిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద ఇప్పుడు మాత్రం 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 80% వరకు ఉడికితే సరిపోతుంది. మిగతాది కర్రీలో ఉడికిపోతుంది. ఇప్పుడు వాటిని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. వడకట్టిన వాటర్‌ని పారబోయొద్దు. పక్కన ఉంచండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఇవి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూను నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక జారు తీసుకొని, ఆ జారులోకి పక్కన ఉంచండి. చల్లారిన తర్వాత పొడి చేయండి వాటిని. నేను చల్లారిన తర్వాత పొడి చేసి ఒక బౌల్‌లోకి తీశాను. అదే జార్‌లోకి 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2, 3 యాలకులు వేసుకోవాలి. ఒక 3, 4 లవంగాలు వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా పొట్టు తీసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి అదే కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకుని, ఇలా కొన్ని రెబ్బలు వేసేసుకొని వీటిని కూడా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలండి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకుని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు ఒక 2 పచ్చిమిర్చి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా కలిపేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించాలి, ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన వీటిల్లో ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, టమాటాలు మసాలా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది పేస్ట్ ఇందులో వేసేసుకుని ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ కనిపించాలి పైన మనకు. అందులో అది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కనిపిస్తుంది మనకు. అలా కనిపించే వరకు ఫ్రై అవ్వాలి ఇది. చూసారా, ఇక్కడికి ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు అంటే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా కలిపేసేయండి. 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇలా కలిపేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు తీసుకోండి ఉప్పు, కారాన్ని. ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. మీరు తీసుకునే ఉప్పును బట్టి మీరు తినగలిగినంత చూసి వేసుకోండి. ఇక్కడ ఈ ఉప్పు కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ అండి. ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువే, పావు టీ స్పూన్ అయినా పర్లేదు, అలా వేసుకోండి. మసాలా ఎక్కువైతే బాగుండదు. ధనియాల పొడి కలిపేసిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న నల్లశనగలు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. వీటిని బాగా కలిపేయాలి, బాగా పట్టాలండి వాటికి మసాలా. ఒక 2 సెకండ్ల వరకు అలా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు మనం పల్లీలు, జీలకర్ర అవి కలిపి పొడి పట్టుకున్నాం కదా! అవి పొడి కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత, మనం శనగల్లో వడకట్టి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా! ఆ వాటర్ కూడా తీసేసుకొని ఇందులో పోసేసుకోవాలండి. నాకు తెలిసి అదే వాటరు, ఇంత వాటర్ ఉంటే మీకు సరిపోతుంది. ఇంతకన్నా తక్కువ వాటర్ ఉంటే మాత్రం వేరే వాటర్ యాడ్ చేసుకోండి, మామూలు వాటర్. అవే ఎన్ని వాటర్ ఉంటే మాత్రం, ఇలా ఉంటే మాత్రం కర్రీలో కలిపిన తర్వాత ఇలా వస్తే మాత్రం ఇంక వాటర్ పోయకండి. ఆ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే కూర పలసగా అయితే బాగుండదు. ఇప్పుడు కొంచెం పావు టీ స్పూను పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. బాగా కలిపేయాలి. ఇప్పుడు కొత్తిమీర అండి, లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కూరని, ఈ కర్రీని మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటే అన్నంలోకైనా, చపాతీలోకైనా, వీటిలోకైనా చాలా బావుంటుందండి. చాలా అంటే చాలా బావుండిద్ది. నల్ల శనగలైతే బావుంటుందండి కర్రీకి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ మసాలాలన్నీ ఇలా పర్ఫెక్ట్‌గా వేసుకోవాలి.